ప్రభాకర్ గారు నమస్కారం. మీరు ఎన్నికల కమిషన్ పనితీరు మీద చాలా చోట్ల చక్కని ఉపన్యాసాలు ఇస్తున్నారనేది ఉభయ రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. 2024లో ఎన్నికల కమిషన్ నియామకం జరగగానే ఏమి జరిగిందంటారు? అందులో కమిషనర్ ఎందుకు రాజీనామా చేశారు? ఆ రాజీనామా చేసిన కారణం ఎప్పటికైనా మనకి తెలుస్తుందా? 7 విడతల షెడ్యూల్ని దాదాపు 2 నెలలు కసరత్తు చేస్తే కానీ చేయలేని పరిస్థితి ఉంటుంది కదా. కమిషన్ కాన్స్టిట్యూట్ కాగానే 2 రోజుల లోపల ఎట్లా విడుదల చేయగలిగారు? ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంఖ్యలో ఎన్నికల షెడ్యూల్ని ఏర్పాటు చేయడంలో తర్కం ఏంటి? ప్రధానమంత్రి గారు 100కి పైన సమావేశాల్లో మాట్లాడితే అందులో చాలా సమావేశాల్లో మత విద్వేషాన్ని రెచ్చగొట్టే కామెంట్స్ చేశాడు ఆయన. మరి ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు ఆయనకు ఎన్నికల కమిషన్ ఏమైనా నోటీస్ జారీ చేయడం జరిగిందా? మీకు 2024 లోక్సభ ఎన్నికలకి చాలా కొద్ది రోజుల ముందు అప్పటికే ఉన్నటువంటి ఒక ఎన్నికల కమిషనర్ రాజీనామా చేశారు. ఎందుకు చేశారో మనకి ఎవరు ఇంతవరకు తెలియదు. ఆయన అప్పటికప్పుడు హుటాహుటిన ఏదో ఒక అంతర్జాతీయ సంస్థకి భారత ప్రతినిధిగా నియమించడం వారు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఒకరిని నియమించారు ఆయన స్థానంలో. ఆ స్థానంలో నియమించినటువంటి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి 1 రోజుకు 2 రోజులకు అనుకుంటా 2 రోజులకి మొత్తం 7 దశల పోలింగ్ షెడ్యూల్ని ఖరారు చేస్తూ ప్రకటించారు. అంటే ఆయన వెళ్ళి ఇద్దరు కమిషనర్లు పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత, కొత్తగా ఒక ఆయన నియమించబడిన తర్వాత ఆయన వెళ్ళి కూర్చుని అసలు నాది ఏమిటి అనేది చూసుకోవడానికి కూడా సమయం లేకుండానే అంత పెద్ద ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారంటే దాని అర్థం ఏమిటి? అప్పటికే ఎన్నికల షెడ్యూల్ ఖరారై ఉండాలి, ఎవరో చేసి ఉండాలి. అక్కడ ఒక అనుమానం వస్తుంది. రెండవ అనుమానం ఎక్కడొస్తుందంటే, ఆ ఎన్నికల ప్రచారం మొత్తంలో దగ్గరగా 147 సభలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తే అందులో 110 సభల్లో ఆయన మత విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చేస్తే ఈ ఎన్నికల కమిషన్ కనీసం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుందండి. దాంట్లో ఇటువంటి ప్రసంగాలు చేయకూడదనేది చాలా స్పష్టంగా చెప్పుకుంటారు. ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారు ఏమిటి అని వారికి ఒక నోటీస్ ఇవ్వడం కానీ, వారిని ఆపడం కానీ ఏమీ చేయలేదు. సో ఇది మరొక సందర్భం అనుమానాలకి దారితీసింది. మూడోది, ఎన్నికల షెడ్యూల్ అంటే ఎక్కడ ఎన్ని దశలు ఉండాలి, ఏ రాష్ట్రంలో ఎన్ని దశలు ఉండాలి. చూడండి, 25 స్థానాలు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు ఉంటే ఒక్క విడతలో పోలింగ్ చేసేసారు. పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో కేవలం 22 స్థానాలు, ఇక్కడ తక్కువ, 4 విడతలు పోలింగ్ పెట్టారు. ఏం చేత పెట్టాల్సి వచ్చింది అంటే తక్కువ ఏమిటని. 39 స్థానాలు తమిళనాడు ఒకే రోజు ఒకే విడత చేసేసారు. 40 స్థానాలు, ఒకే స్థానం ఎక్కువ బీహార్, 7 విడతలు పోలింగ్ పెట్టారు. 7 విడతల పోలింగ్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 80 స్థానాలు ఉంటే పోనీ అనుకోవచ్చు. 40కి 7, 39కి 1, 25కి 1, 22కి 4. ఇలాగ మీరు మొత్తం దేశం మొత్తమే చూసుకుంటే దీని నుంచి ఏమర్థమవుతోంది? ఇదేదో ప్రధానమంత్రి గారికో లేకపోతే అధికార పక్షానికో వారి నాయకులు తిరగడానికో వారికి వెసులుబాటుగా ఉండడానికో ఈ విడతలు పెట్టారా అనేటువంటి అనుమానం వస్తుంది. లేదు, అలా కాదు, మేము అపోహపడుతున్నారు ఎవరైనా అనుకుంటే ఎన్నికల సంఘం లేదు, ఈ కారణాల చేత మాకు ఇక్కడ ఈ చిక్కులు ఉన్నాయి అని చేత ఇక్కడ 5 విడతలు పెట్టాల్సి వచ్చింది, 4 విడతలు పెట్టాల్సి వచ్చింది, 3 విడతలు పెట్టాల్సి వచ్చింది, 7 విడతలు పెట్టాల్సి వచ్చింది అని చెప్పి ఉన్నారు అనుకోండి. అసలు దాని గురించి పెద్ద అనుమానాలు ఉండేటువంటి అవకాశం ఉండదు. కానీ ఎన్నికల సంఘం ఇటీవల కాలంలో ఈ 10 సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఎన్నికల సంఘం ఉత్తరాలకి జవాబులు రాయదండి.
మెయిల్స్కి జవాబులు రాయదండి. ఎవరన్నా వెళ్ళి విజ్ఞాపన ఇద్దామనంటే ఎవరు కలవరండి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్కో, సెంట్రీకో, అక్కడ ఉన్నటువంటి ఎవరికో అక్కడ పడేసి వచ్చినా కూడా దానికి కూడా సమాధానాలు రావండి. ఆర్టీఐ వేస్తే కూడా సమాధానాలు రావండి. అంచేత ఎన్నికల సంఘం పనితీరు అనుమానాస్పదంగా ఉంది. వాళ్ళ నియామకమే అనుమానాస్పదంగా ఉంది. నియామకం ఎవరు చేసినా కూడా గతంలో స్వతంత్రంగా వ్యవహరించారు అనేటటువంటి ఒక అనుభవం ఉంది కాబట్టి కొన్నాళ్ళు ఆగి చూద్దాం అనుకున్నా కూడా వాళ్ళ ప్రవర్తన కానీ, వారి పనితీరు కానీ, వారి అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి అనుమానాలు చాలా బలపడేలాగే వారు వ్యవహరించారు.